my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెన్మాస్టర్ ఎడిటింగ్ ఎపిసోడ్ 11కి అయితే అందరికీ స్వాగతం. గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం హౌ టు క్రియేట్ ద టెక్స్టింగ్ అండ్ యానిమేషన్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. టెక్స్ట్ని క్రియేట్ చేసిన తర్వాత టెక్స్ట్కి మనం డిఫరెంట్ టైప్స్లో యానిమేషన్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఒక ఫోటో ఉన్నది. సో ఏంటి అంటే ఇప్పుడు దీని మీద నేను ఒక టెక్స్ట్ అయితే రాయబోతున్నాను అనమాట. సో ఏంటి అంటే మనం టెక్స్ట్ రాయొచ్చు, ఒకవేళ సొంతంగా మీరే లిరికల్ స్టేటస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట లిరికల్ స్టేటస్ని. ఏంటి అంటే మనకి చాలామంది క్రియేట్ చేస్తారు కదా లిరికల్ స్టేటస్ అనేది, వాళ్ళు సొంతంగా టైప్ చేసి క్రియేట్ చేస్తారు అనమాట. సో ఆ విధంగా మీకు నచ్చిన సాంగ్ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే కూడా మనకి టెక్స్టింగ్ యానిమేషన్ యూజ్ చేసి అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను నార్మల్ ఒక టెక్స్ట్ అయితే రాశాను. సో దానికైతే ఒక డిఫరెంట్ టెక్స్ట్ అంటే మనకి ఫాంట్ సైజ్ ఉంటుంది కదా, సో ఫాంట్ని అయితే నేను ఇచ్చాను అనమాట, డిఫరెంట్ ఫాంట్ని. సో ఫాంట్ని ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ యానిమేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉందన్నమాట. సో అంటే మనకి స్టార్టింగ్లో ఏ విధంగా రావాలి, జస్ట్ మనకి అంటే వీడియో ప్లే చేస్తే మనకి స్టార్టింగ్ 2 seconds లోపల మనకి ఇన్ యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో స్లైడ్కి ఉంటుంది, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలా, లేకపోతే మనకి స్లైడ్ డౌన్ రావాలా, లేకపోతే స్కేల్ అప్ రావాలా అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ని అయితే మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఉంటాయన్నమాట మనకి. సో డిఫరెంట్గా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేమ్ అయితే వచ్చిందనమాట. సో అంతేకాకుండా దీని ఏంటి అంటే మనం జస్ట్ ఇన్ యానిమేషన్ ఇది వచ్చిన తర్వాత మనకు ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది అనమాట. సో అందులో కూడా మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయి. పల్స్ ఉంటుంది, గిటార్ ఉంటుంది, ఫౌంటైన్ ఉంటుంది, రింగ్ ఉంటుంది. అంటే మనకి ఫౌంట్ అనేది వీడియో ప్లే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట, డిఫరెంట్గా. సో ఆ విధంగా మనకు ఓవరాల్ యానిమేషన్ ఆ విధంగా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఏం వద్దనుకుంటే నాన్లో పెట్టుకోవచ్చు మీరు. అప్పుడు వీడియో ప్లే చేస్తే మనకి నార్మల్గానే ఉంటుంది, ఓన్లీ ఇన్ యానిమేషన్ ఆ విధంగా వస్తుంది. సో ప్లే అయిన తర్వాత మనకి అవుట్ యానిమేషన్ ఇది జస్ట్ సింపుల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. బట్ ఏంటి అంటే మనకి ఇందులో అవుట్ యానిమేషన్ కూడా ఉంటుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అవుట్ యానిమేషన్ ఉంది. సో ఆ విధంగా మనకి ఇన్ యానిమేషన్లో ఏ విధంగా ఉన్నాయో మనకి సేమ్ అవుట్ యానిమేషన్లో కూడా మనకి అదే విధంగా ఉంటాయి. సో ఏంటంటే మనకి ఎగ్జిట్ స్లైడ్ రైట్ ఉంది కదా, సో ఏంటి అంటే అవుట్ యానిమేషన్ మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా కూడా మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ పెట్టాను. సో ఇప్పుడు ప్లే చేసుకుంటే మనకి ఈ విధంగా ఇన్ యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. మనకు ఓవరాల్గా మనం ఎంతసేపు కావాలో అంతసేపు అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటాము. తర్వాత మనకి అవుట్ యానిమేషన్ ఆ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం పర్టికులర్ టైంకి ఏ విధంగా కావాలో ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ టెక్స్ట్కి మనకి ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఆల్ఫా ఉంది. ఆల్ఫా అంటే మనకి టోటల్గా ఫాంట్ ఏదైతే ఉందో అది కలర్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే మీ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి అయితే మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్లో అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఏంటి అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్కి గ్లో అనమాట, అది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు బ్లూ అయితే నేను ఆఫ్ చేశాను గ్లో అనేది. సో ఇప్పుడు ఆన్ చేశాను. సో మనకి కొద్దిగా తేడా అనేది ఉందన్నమాట. సో దీన్ని మీరు నచ్చిన కలర్లో అయితే సెట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇది తక్కువగా ఉంది కాబట్టి సో దీన్ని అయితే మనం అంటే మనకు నచ్చినట్టయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి అవుట్ లేయర్ ఏదైతే ఉందో ఆ విధంగా వచ్చిందనమాట. సో మనకి అవుట్లైన్ కూడా ఉంది. అవుట్లైన్ మీద క్లిక్ చేస్తే మనకి అవుట్లైన్ ఏ విధంగా రావాలంటే మనకి గ్లూమ్ ఆల్రెడీ ఆన్ చేసాం కాబట్టి మనకి అవుట్లైన్ అనేది అంత కనబడతలేదు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్ కలర్లో అయితే అవుట్లైన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి అవుట్లైన్ కూడా మనం ఫుల్గా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే మనకి ఓవరాల్గా టెక్స్ట్ ఉంటుంది కదా, ఓవరాల్గా టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం ఈ విధంగా కలర్ని ఏదైనా నచ్చిన కలర్ని మనం ఈ విధంగా ఫిల్ చేయొచ్చు. సో మాక్సిమం అయితే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు మనకి. ఇంకా టెక్స్ట్ కూడా మనం బ్లెండింగ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. సో మల్టీప్లే ఉంది, స్క్రీన్ ఆప్షన్ ఉంది, సాఫ్ట్ లైట్ ఉంది, హార్డ్ లైట్ ఉంది. సో ఈ విధంగా మీరైతే ఇవ్వచ్చు అనమాట. మనకి ఓవర్లే ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే దీని సైజ్ అయితే తక్కువ చేసి ఈ విధంగా సెట్ చేశాను. సో సెట్ చేసుకొని ఇప్పుడైతే ప్లే చేస్తున్నాను. సో ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అది ఓవర్లే ఆప్షన్ అనమాట, మనకి ఎఫెక్ట్. సో మనకి అది ఆ పువ్వు లోపల ఈ విధంగా కలిసిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం ఎఫెక్ట్ని అయితే ఇవ్వచ్చు అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ విధంగా మనకి టెక్స్టింగ్కి అయితే యానిమేషన్ అనేది మనం ఈ విధంగా ఇవ్వచ్చు. ఈ విధంగా అయితే మనం టెక్స్ట్కి యానిమేషన్ అనేది ఈ విధంగా ఇవ్వగలుగుతాం. సో దీనికి మనకి కొన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు. మనకి ఎఫెక్ట్లోకి వెళ్తే మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో అంతేకాకుండా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఎఫెక్ట్స్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్స్ని కూడా మీరు అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ ఎఫెక్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్కి సెలెక్ట్ చేసుకొని మన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ అనేది మనం ఈ విధంగా ఎఫెక్ట్ పైన ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు వీడియో ప్లే చేసి చూస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఏంటి అంటే మనకు అది ఎఫెక్ట్ వల్ల ఆ విధంగా వస్తుంది. సో ఆ విధంగా మనం దీన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఒకవేళ లిరికల్ స్టేటస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఒక లిరికల్ స్టేటస్ ఈ విధంగా సెట్ చేసుకున్నారు కదా, సెట్ చేసుకున్న తర్వాత సో దీన్ని మనం ఇక్కడ 3 dots మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. సో అప్పుడు మనం ఇంకొకటి వస్తుంది అనమాట. సో దాన్ని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ మనం ఇక్కడ కావాలనుకుంటే నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేమ్ చేంజ్ చేసుకొని వేరే టెక్స్ట్ అనేది నేను ఈ విధంగా సెట్ చేస్తున్నాను.
సెట్ చేసి ప్లే చేసి చూసుకుంటే మనకు 2 అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట టెక్స్ట్కి యూజ్ చేసి. సో ఆ విధంగా మీరు లిరికల్ స్టేటస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా లిరిక్స్ మీరే టైప్ చేసి సొంతంగా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకి చాలా యానిమేషన్స్ అయితే ఉన్నాయి. మీ యానిమేషన్స్ కూడా డిఫరెంట్ యూజ్ చేసి మీ టెక్స్ట్ని అయితే ఈ విధంగా ఎక్సలెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనకి లేయర్ ఆప్షన్ ద్వారా కూడా మనం అయితే టెక్స్ట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకి క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, సో అందులో మనకి బేసిక్గా ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మనకి కొన్ని టైటిల్స్ అనేవి అక్కడ ఉంటాయి అనమాట డిఫాల్ట్గా. సో వాటి మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ ఉంది కదా, సో దీని మీద మనం సమ్ టెక్స్ట్ రాసామనుకోండి, రాసి మనం ఇక్కడ కూడా ఫాంట్ ఇవ్వచ్చు. డిఫరెంట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే సెలెక్ట్ చేసుకుంటే మనం ఇప్పుడు వీడియో అయితే నేను ప్లే చేస్తున్నాను. ప్లే చేసి మనకు మధ్యలో ఆ విధంగా వచ్చేసింది కదా. సో ఆ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇందులో. సో ఆ డిఫరెంట్ ఎఫెక్ట్ని మనం ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 2 టెక్స్ట్ ఉన్నాయి, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో ఇక్కడ వీడియో ప్లే చేసి చూస్తే మనకి టెక్స్ట్ అనేది ఆ విధంగా వస్తుంది అనమాట. సో నార్మల్గా ఇవి అయితే ఉన్నాయి, ఇవి అనేది నేను డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేసి ఇప్పుడు లేయర్కి ఎఫెక్ట్ అయితే చూస్తున్నాను. సో లేయర్ ఎఫెక్ట్ చూసుకుంటే మనకి యానిమేషన్స్ అనేవి ఈ విధంగా వచ్చాయన్నమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ అయితే టెక్స్ట్ని క్రియేట్ చేసి డైరెక్ట్ కూడా సింపుల్గా అయితే మనం యాడ్ చేయొచ్చు. లిరిక్స్ని కూడా మనం సింపుల్గా చేయాలనుకుంటే మనకి క్లిప్ గ్రాఫిక్స్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ మనం అంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఉంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటే మనకి చాలా ఆబ్జెక్ట్స్ అయితే వస్తుంటాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఒకటే పిక్ ఉంటుంది కాబట్టి మనం దానికి చాలా అంటే మనం దాన్ని ఈ విధంగా ట్రిమ్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ప్రతిసారి వస్తుంది అనమాట అది మనకి. సో అప్పుడు ఏంటి అంటే ఆ విధంగా ఫస్ట్ దీనికి వస్తుంది కదా, దీనికి వచ్చినప్పుడు మనం విధంగా క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఎంటర్ టెక్స్ట్ ఉంది కదా, సో ఇక్కడ మనం సాంగ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసేస్తే డైరెక్ట్ మనకి ఈ విధంగా అక్కడ మనం ఏం టైప్ చేసామో అది అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి మనం అక్కడ ఇది ఎరేజ్ చేసేసి మళ్ళీ మనము నెక్స్ట్ లైన్ ఏదైతే ఉంటుందో దాని అనేది మనం అక్కడ ఎంటర్ చేస్తే మనకు అది ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ ఆ విధంగా ట్రిమ్ చేసుకొని సెట్ చేసుకుంటే మనకు ఆ విధంగా డిఫరెంట్ అయితే మనం లిరిక్స్ స్టేటస్ వీడియోస్ అయితే మనం సొంతంగా ఈ విధంగా క్రియేట్ చేసుకోగలుగుతాం. సో గైస్ ఇది అనమాట ఓవరాల్గా మనం టెక్స్ట్ని ఈ విధంగా క్రియేట్ చేసి యానిమేషన్స్ అయితే మనం ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. సో గైస్ ఇది ఓవరాల్గా వీడియో అనమాట. ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా మనకి చాలా ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఇంకా చాలా ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఎపిసోడ్స్ని అయితే మీరు చూడండి. సో ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సంతోష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.